హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి. మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా హ్యాపీగా చూసుకోవచ్చండి. ఓకేనా? ఓకే, మనం రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు తను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. చూసే మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి పార్ట్నర్ గురించి. మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇన్ని రోజులు మీతో రిలేషన్ ఏ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేదండి. ఓకే, అంటే మిమ్మల్ని అండ్ వారి ఫ్యామిలీ కానీ అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. సో తను అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేను అని భయపడ్డారనమాట. ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, రీయూనియన్ కావాలి, దీంట్లో గ్రోత్ తీసుకురావాలి, హ్యాపీగా ఉండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో రిస్క్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మేబీ మీరు చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు అండ్ చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమంది ఫ్యామిలీ వలన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి దూరంగా ఉండొచ్చు మీరు. సో ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకోవాలి, మళ్ళీ రీయూనియన్ కావాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి. న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారనమాట ఈ పర్సన్ మీ విషయంలో ఏదో రిస్క్ తీసుకోవాలి అనే విధంగా తను డిసైడ్ అవుతున్నారనమాట. ఓకే, మేబీ వారి ఫ్యామిలీ మాటలు తను ఇంకా వినకూడదు, మీ గురించి తను రిస్క్ తీసుకోవాలి. మేబీ మీ వాళ్ళు కూడా ఈ పర్సన్కి తెలిసి ఉంటుంది, మిమ్మల్ని దూరం చేసుకోవడం ఈ పర్సన్కి అసలు ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు మీ కేరింగ్ గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము, సో మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట మీ పాస్ట్ పర్సన్. ఓకే, మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. కొంతమందికి ఆన్లైన్లో అండ్ కొంతమందికి ఫ్యామిలీస్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా అలాగనమాట. ఓకే, మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేయడము, మీ గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఈ పర్సన్కి ఏర్పడుతుందన్నమాట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అవన్నీ ఈ పర్సన్కి ప్రజెంట్ టైంలో ఈ పర్సన్కి మీ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. మీ గురించి తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్కి తెలియాలి మీ గురించి అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, మీ పర్సన్ నేమ్ కొంతమందికి కొన్ని లెటర్స్ చెప్తాను, దానితో కూడా స్టార్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, కే లెటర్, సి లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్, జీ లెటర్, ఎస్ లెటర్, ఎస్హెచ్ లెటర్. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా స్పై చేస్తున్నారండి. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీకు స్పై చేస్తున్నారు అనే విషయం మీకు అసలు తెలియదండి. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ సీక్రెట్గా తను స్పై చేస్తున్నారు. ఈ పర్సన్కి కొంతమందికి హెల్త్ బాగాలేదు, కొంతమందికి ఈ పర్సన్ ఏదో విషయంలో మోసపోయి బాధపడుతున్నారండి. కొంతమంది మాత్రం బెడ్ రెస్ట్లో ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఏదో విషయంలో ఈ పర్సన్కి ఎదురు దెబ్బ అనేది తగిలింది. మేబీ మీరు దూరమైన తర్వాత లేదా ఈ పర్సనే మిమ్మల్ని దూరం చేసుకొని అదర్ పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళిపోయి అక్కడేదో మోసపోవడము, వారు మీలాగా కామ్గా ఉండిపోరు కదా. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్తో ఏదో చెడు కూడా ఆడుకుంటున్నారనమాట. సో ఆ విషయంలో ఈ పర్సన్ బాధపడుతున్నారు, మానసికంగా చాలా బాధపడుతున్నారనమాట. మనశ్శాంతి లేని జీవితం ఈ పర్సన్ బతుకుతున్నారండి. ఓకే, తన చుట్టూ అంతా ప్రాబ్లమ్సే, తనని సూటిపోటి మాటలు అనేవారే అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. తను పడుకున్నా కూర్చున్నా మనశ్శాంతి అనేది ఉండడం లేదనమాట ఈ పర్సన్కి ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటా ఉండడము, ఆ విధంగా తను చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అన్కండిషనల్ లవ్, మీరు కమిట్మెంట్ అడిగితే ఈ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో లేదండి. మేబీ పర్సన్
తన మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంటుంది అండ్ ఫ్యాషన్తో కూడినదనమాట. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశం అంతకుముందు ఈ పర్సన్కి ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు కమిట్మెంట్ అడిగి ఉంటే ఈ పర్సన్ ఏదో టైం తీసుకున్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఈ పర్సన్ టైం తీసుకొని ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, లేదా ఇంకా మీరు కాల్ చేస్తున్నా మెసేజ్ చేస్తున్నా తను రిప్లై ఇవ్వకపోవడం కూడా చేస్తూ ఉండొచ్చు కొంతమందికి. తనేమి హ్యాపీగా లేదు, సో ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని మాత్రం సీక్రెట్గా తను గమనిస్తున్నారనమాట, స్పై చేస్తున్నారు. తన కంటికి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి, ఒక ప్రేమ దేవత లాగా అనమాట. ఓకే, కొంతమందికి లెటర్స్ చెప్తాను, ఇందాక కొన్ని లెటర్స్ చెప్పాను కదా, ఇంకా కొన్ని లెటర్స్ చెప్తాను. AELIOMTF, ఓకే, అండ్ BVUWPJKKH అనమాట. ఓకే, ఈ లెటర్స్లలో మీ పర్సన్ నేమ్ అయినా స్టార్ట్ అయి ఉంటుంది, లేదా మీ నేమ్స్ అయినా స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మీరు ప్రజెంట్ టైంలో మన వ్యూయర్స్ సెల్ఫ్ లెవెల్లో ఉన్నారనమాట. ఇంకా వారి జీవితాన్ని వారి చేతిలోకి తీసుకుంటున్నారనమాట, వారి కంట్రోల్లో వారు తీసుకుంటున్నారు. సో ఆ విషయంలో ఈ పర్సన్ మానసికంగా బాధపడుతున్నారు. మేబీ మీరు ఈ విధంగా తయారైపోయారు కదా, సో దాన్ని చూసి కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు, బాధపడతా ఉండొచ్చు. తనకు మీ మీద ఫ్యాషన్ ఉంది కాబట్టి తనకు మీరు దక్కరేమో అని భయం ఉండొచ్చు ఈ పర్సన్కి. ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే స్పై చేస్తున్నారు, చాలా భయపడుతున్నారు అనమాట. ఇంకా తనకి మీరు దూరం అయిపోతారు అనే భయం ఈ పర్సన్ మనసులో ఉందండి. మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా ఏ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని అనుకుంటున్నారు అండ్ మీరు చాలా షార్ప్గా ఉండే పర్సన్ అండ్ చాలా చాలా బాగుంటారనమాట, షార్ప్గా. అండ్ తన మనసులో ఫీలింగ్ అంటే నేను ఈ విధంగా అంటున్నాను అని మీరు అనుకోవద్దు, మీరు ఒక కత్తి లాంటి పర్సన్ అనే విధంగా తన మనసులో ఉన్న ఉద్దేశం అనమాట. ఓకే, చాలా అందంగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, చాలా తెలివైన వ్యక్తి, చాలా బాగుంటారు. తన మనసులో ఇవన్నీ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, స్టక్ అయిపోతున్నారు. మేబీ పర్సన్ మీతో రిలేషన్లో ఉండలేక, మీ దగ్గర నుంచి మూవ్ అని అవ్వలేక తను చాలా సతమతం అయిపోతున్నారండి. పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట. తనకి ప్రజెంట్ టైంలో ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీతో రీయూనియన్ కావాలా, లేదా తను అలాగే ఉండిపోవాలా? మీకు ఈ పర్సన్ ఒకవేళ ప్రపోజ్ చేస్తే మీ దగ్గర నుంచి తనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందో ఏమో అనే విధంగా కూడా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. కొంతమందికి లెటర్స్ ఇంకా కొన్ని చెప్తాను. HDNYCHZTH అనమాట. ఓకే, ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ తన లైఫ్ని ఇప్పటి వరకు తను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నారండి. మేబీ తన లైఫ్లో అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ ఎన్ని రోజులు అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేక చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడు దాకా తన లైఫ్ అంటేనే బ్యాలెన్స్ చేసుకుంటా బతకడం అనమాట. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ తన లైఫ్లో ఏదో బ్యాలెన్స్ అనేది తప్పకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ అయితే ఏదో విషయంగా తప్పకుండా బాధపడుతున్నారండి. థర్డ్ పర్సన్తో తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్గా చూపిస్తుంది, ఒక పర్సన్ పరంగా తనకి ఏదో బాధ అనిపిస్తుంది. సో ఆ విషయంలో అయితే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట, మానసికంగా చాలా బాధపడుతున్నారు. కొంతమంది మనీ రిలేటెడ్గా బాధపడుతున్నారండి, కొంతమంది ఒక పర్సన్ని నమ్మి బాధపడుతున్నారనమాట. వీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేబీ వారి లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా ఫ్రెండ్ సర్కిల్, లేదా కెరియర్ పరంగా అలాగనమాట. ఓకే, మనిషి అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఆ విషయంలో ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట. జగిల్ అవుతున్నారు, ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు ఈ పర్సన్కి. జగిల్ చేస్తున్నారు. తన మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి, మీకు ప్రపోజ్ చేయాలి అని ఉంది అండ్ రాను రాను ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా తను కనెక్ట్ అయిపోతున్నారనమాట. తనకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోతున్నట్టుగా చూపిస్తుందండి.
సో, ఈ పర్సన్ అయితే రాను రాను మీకు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయితున్నారు. అండ్ మీతోనే ఉండాలి, మీతోనే టైమ్ స్పెండ్ చేయాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి కలుగుతుందండి. మేబీ ఈ పర్సన్ కొంతమందికి కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పర్సన్‌కి మీరు చాలా మొండివారు అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి. తను ఏం చెప్పినా మీరు వినరు. మీకేదైతే నచ్చుతుందో, మీకేదైతే తోస్తుందో అదే మీరు చేస్తా ఉంటారు అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి. చాలా మొండివారు మీరు. మీకు నచ్చకపోతే ఇంకా మీరు తన మీద చాలా కోపం చూపించడం గాని చేస్తా ఉంటారనమాట. ఓకే. కానీ మనసులో మాత్రం చాలా ప్రేమైతే ఉంటుందండి. అండ్ ఈ పర్సన్‌కి మీతో మాట్లాడాలి అంటే కూడా చాలా భయం ఉంటుందనమాట. ఈ పర్సన్ కంటికి మీరు చాలా స్ట్రాంగ్‌గా, చాలా డామినేట్‌గా ఉంటారనమాట మీరు. తన మనసులో ఉన్న భయమండి. తను ఏదైనా తెలియకుండా ఏదైనా తప్పు చేశారనుకోండి, తన మొహం మీదే చెప్పేయడం అనమాట. మీతో మాట్లాడడానికి కూడా ఈ పర్సన్‌కి ధైర్యం అనేది లేదండి ప్రెజెంట్ టైమ్‌లో. మేబీ అదర్ ఏదైనా ఉండొచ్చు. తన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఓకే. తను ఏదైనా విషయంలో మీకు హర్ట్ చేసి ఉండొచ్చు. బాధ పెట్టి ఉండొచ్చు. మీరెంత అనే విధంగా ఈ పర్సన్ ఎప్పుడైనా మీతో మాట్లాడి ఉండొచ్చు. సో, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని ఉంది ఈ పర్సన్‌కి. తను కప్ తీసుకొని రావాలనుకుంటున్నారు. కానీ మీరెలా ఉన్నారు? తనతో రిలేషన్ అనేది మీరు ఇష్టపడడం లేదనమాట. ఈ పర్సన్ మీద మీకు ఉన్న నమ్మకం కోల్పోయిందండి. తన మీద ప్రేమ, నమ్మకాలన్నీ పోతున్నాయన్నమాట. ఈ పర్సన్‌కి నమ్మాలంటేనే మీకు భయమవుతుందన్నమాట. ఇంక ఈ పర్సన్‌ని నమ్మే పొజిషన్‌లో కూడా మీరు లేరండి. ఓకే. చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ లాగా కూడా చూపిస్తుందండి. అండ్ మీరు చాలా ఎమోషనల్‌గా ఉన్నారు అంతకుముందు. సో, తను చేసిన పనులకి, తను మీకు పెట్టిన బాధ నుంచి మీరు చాలా లెసన్స్ నేర్చుకొని అంతకుముందు ఎలా ఉన్నారు? క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి మీరు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. అంతకుముందు ఎవరేమన్నా భయపడతా ఉండడము, బాధపడతా ఉండడం. ఇప్పుడెలా ఉన్నారు? ఎవరు వస్తే రండి చూసుకుంటాను అనే విధంగా అనమాట. అంత ధైర్యం, అంత మెచ్యూరిటీ లెవెల్ మీకు పెరిగిందండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనము ఏ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను ఓ 3 కార్డ్స్ తీస్తానండి. నాకు మీ గురించి కూడా తెలుసుకోవాలని ఉందన్నమాట. అసలు ఈ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అసలు? మీ మనసులో ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? చాలామంది మీరు ప్రెజెంట్ టైంలో కెరియర్ మీద మీ దృష్టిని పెడుతున్నారండి. కెరియర్ గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట. పర్సన్ విషయం పక్కకు పెట్టేశారు చాలామంది. గొప్పగా బతకాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలి అండ్ మంచి పర్సన్‌ని చూసుకొని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అండ్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మాత్రమే మీకుండాలి. ఇలాంటి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గానీ, లస్ట్ ఫీలింగ్ గానీ అలాంటివి ఉండే పర్సన్ మీకు అస్సలు ఇష్టం ఉండదనమాట. సో, మంచి పర్సన్ రావాలి మీ జీవితంలోకి. వారినే మీరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనే కోరిక మీ మనసులో అయితే ఉందండి. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు చాలామంది. సో, చాలామందికి మీ పర్సన్ మీతో కాంటాక్ట్‌లోకి రావడం అయితే చూపిస్తుంది. చెప్తూనే ఉన్నాను. అదే కార్డ్ వచ్చింది. సో, మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి. మీకు న్యూ బిగినింగ్ అవ్వబోతుంది. 360 డిగ్రీస్‌లో మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఓకే. అంటే ఎన్ని రోజులు మీరు ఏదో విషయంగా సఫర్ అవుతున్నారు అంటే, ఇక్కడ ఆ బ్యాడ్ కర్మ అంతా ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్‌లో జరగబోతుందనమాట. ఓకే. క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. చాలా ఆలోచిస్తున్నారనమాట. మీరు చాలా తెలివైన వ్యక్తి అండి. చాలా తెలివంతులన్నమాట మీరు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. ఈరోజు రీడింగ్‌లో మాత్రం మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారండి. కేవలం మనీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇంకా పర్సన్ గురించి ఆలోచించేంత ఓపిక గాని, సహనం గాని మీరు అన్నీ కోల్పోయారనమాట. ఇంకా తన గురించి ఎదురు చూసేంత ఓపిక గూడా మీకు లేదనమాట. చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది కదా మీకు. కాబట్టి ఇంకా ఈ పర్సన్ గురించి ఆలోచించేంత ఓపిక మీకైతే లేదండి. ఓకే.
ఇప్పుడు ఈ పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మీది మీ పర్సన్ది చూస్తాను. ఓకేనా? ఈ పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ పర్సన్ పాస్ట్ ఎలా ఉంది? మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనుకున్నారండి. మీ గురించి పాస్ట్లో ఈ పర్సన్ చాలా ఆలోచించారు. అండ్ ప్రజెంట్ టైంలో ఎలా ఉంది? తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్లలో మీరు కూడా ఉన్నారనమాట. తన ముందు అదర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీరు కూడా ఉన్నారు. వీటిలోనే మీరు కూడా ఉన్నారనమాట. సో ఏది చూస్ చేసుకోవాలి, ఏది రైట్ పాత్ అనేది తనకు అర్థం కావడం లేదండి పర్సన్కి. ఇదా 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 అనే విధంగా ఎలా కంగారు పడుతున్నారో చూడండి. ఇటు గోల్డ్ కొరుక్కుంటా, ఇటు ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అనే విధంగా తను టెన్షన్ పడుతున్నారనమాట. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ దగ్గరికి రాబోతున్నారండి. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు. మీతో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటారు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారు. మీతో ఉంటేనే హెల్దీ రిలేషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా తను ఆలోచించి మీ దగ్గరికి రాబోతున్నారండి పర్సన్. ఓకే. అండ్ మీ పాస్ట్ ఎలా ఉంది? పాస్ట్లో మీరు ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు పాస్ట్లో. అండ్ ప్రజెంట్లో ఎలా ఉన్నారు? ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. తన ముందు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. తనలో ఇన్మెచ్యూర్తనం ఉంటుంది. దాని వలన మీరు చాలా బాధపడతా ఉన్నారు, సఫర్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు, మేనిఫెస్టింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? జస్టిస్, మీకు న్యాయం జరగబోతుంది, రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్లో 2-3 మెసేజ్ అయినా మీకు రెజనేట్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.